ముందు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ఈ నామములో వందనాలు. ప్రభు మనల్ని ప్రేమించి మరి గడిచిన కాలం అంతా కూడా ఆయన కృపలో భద్రపరిచి మనల్ని చిన్న ముందుగా కుటుంబంగా ఇక్కడికి సమకూర్చిన ప్రేమంతను బట్టి కూడా ఆయన్ని మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. మరి ఆరాధన అనేది మామూలుగా మనం జనరల్గా ఆలోచిస్తూ ఉంటే పదే పదే ఒక వ్యక్తిని మనం అది కావాలి ఇది కావాలంటే అతను ఆప్తుడైనా కానీ ఇస్తాడు. కానీ అయితే మనం ఆ కృతజ్ఞతగా ఉండి కృతజ్ఞత చెప్తూ ఉంటే, థ్యాంక్స్ చెప్తూ ఉంటే, ఇంకా అతను మనం అడగకుండా కూడా మన నేహ అయితే అడుగుతుంది కావాలి ఇది కావాలి అది కావాలని. చరణ్ అయితే ఐ లవ్ యూ డాడీ అంటాడు. అప్పుడు మనకు అర్థమైపోద్ది. అట్లా అంటే యాక్చువల్గా కృతజ్ఞతా భావం కలిగి ఉన్నది వేరు, ప్రతిసారి అడిగింది వేరు. అంటే ప్రార్థన కన్నా కూడా ఆరాధన చాలా ముఖ్యం. మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాము, కానీ ప్రార్థన కంటే కూడా ఆరాధన మనకు చాలా ముఖ్యం. అంటే ఆయన్ని స్తుతించి గణపరిచి ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలు మనం పదే పదే ఆయన్ని కొనియాడుతూ ఉంటే దేవుడు కూడా మనం ఎవరో ఆయన బిడ్డలాంటి వాళ్ళు అనమాట. ఆయన మన ఎడల అంతా ఇది కలిసి ఉంటాడు, కన్సర్న్ కలిగి ఉంటాడు అనమాట, శ్రద్ధ కలిగి ఉంటాడు. నా బిడ్డ నన్ను ఆరాధిస్తూ ఉన్నాడు. అట్లాగే మనం బైబిల్లో చూసుకుంటే అనేక మంది, అంటే మనం ప్రతిసారి మరి బల్లవర్తమానానికి వెళ్ళేటప్పుడేమో మనం కొరింథీయుల పత్రిక చూసుకుంటూ ఉంటాము 11:28. అట్లాగే ఆరాధన చూసుకుంటే యోహాను సువార్త 4:23-24 చూసుకుంటూ ఉంటాం. అంటే యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పి. గడిచిన వారం మనం 103వ కీర్తన చూసుకున్నాం. ఆయన నా అంతరంగమందున్న సమస్తమా అని అతని అంతరంగంతో చెప్తా ఉన్నాడు. మొత్తం కూడా ఆరాధించాలి. అతని అంతరంగం ఉన్న తన ప్రాణాత్మ దేహాలతో చెప్తా ఉన్నాడని మనం తెలుసుకున్నాము. అదే మన ఆజ్ఞల్లో చూసుకుంటే మరి పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ఆయన్ని మనం ఆరాధించాలన్నమాట. అంటే హృదయపూర్వకంగా మన జీవన విధానం కూడా అలాగ ఉండాలని మనం చెప్పుకున్నాము. అట్లాగే ఇప్పుడు కూడా మనం హిజ్కియాను చూసుకుందాం. మరి 2వ దినవృత్తాంతములు ఆయన కూడా యథార్థంగా జీవించాడు. దేవుడు ఆయన చేశాడు. ఆయన యథార్థత చూసి అతను దేవుడి పరిచర్యలో ఏ విధంగా చేశాడు, ఆ పరిచర్యను బట్టి ఆయన దేవుడికి యథార్థంగా ఉన్న దాన్ని బట్టి దేవుడు అతను ప్రార్థనలకు ఇచ్చి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. మన దేవుడు ఏంటంటే ఆయుష్ అంటే సజీవులుగా ఉన్నాం. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, అయా సజీవులే కదా నిన్ను స్తుతించేది ఆరాధించేది అని చెప్పేసి ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. అటు మనం కూడా మన జీవితాల్లో కూడా అనేక మార్లు మనకున్న పరిస్థితుల్లో మనల్ని ఆయన స్వస్థపరిచాడు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. ఎంతోమంది ఈ దినాలు లేరు, కానీ మనమైతే ఎక్కడుండి మనం సజీవ లెక్కలో ఉన్నామంటే మనం ఆయనకి కృతజ్ఞులు అనమాట. అందుకని ప్రతి ఒక్క బిడ్డ కూడా చక్కగా హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలి. సరే, మన భాగానికి వస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 27, 28, 29, 30 ఉత్తర ప్రత్యుత్తరంగా చూద్దాం. మార్చి చదువుకుందాం. బలిపీఠము మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండరి, బూరలు ఊదువారు వాదన చేయుచుండరి. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇది ఎంతయు జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడానున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాకు స్తుతింపుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులను ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలలు వంచి ఆరాధించిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకములు గల మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలైనా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, ప్రేమగల తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలయ్యా. దేవా, గడిచిన కాలం అంతా కూడా నీ కృపలో భద్రపరిచారు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆయుష్ని ఇచ్చారు, సజీవ లెక్కలో ఉంచారు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయ్యా, ఇక్కడ నువ్వు ఏర్పరచుకున్న దీపపు స్తంభం వెలుగులోకి తండ్రి నైనా దేవ, మమ్మల్ని అందరూ కూడా చిన్న మందగా కుటుంబంగా ఇక్కడ సమకూర్చొని నీ ప్రేమంతను బట్టి నైనా నీకు వేలాది వందలు వేలాది స్తోత్రాలు తండ్రి దేవా. మరి ఇచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు స్తోత్రాలు. వాటిలో లోతైన సత్యాలను బయలుపరచును అయా. హిజ్కియా యథార్థంగా మరి జీవించాడని, యథార్థంగా నీ సేవలో అయా మరి నీ సేవ చేశాడని దేవా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మరి సర్వ సమాజం కూడా మరి నిన్ను ఆరాధిస్తుందని చెప్తూ ఉన్నారు తండ్రి సయా. నీకు వందనాలు స్తోత్రాలు. వాటిలో లోతైన సత్యాలను బయలుపరచండి. మేము కూడా ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి సయా. నేనైతే నిలబడినవాడిని అయా, యోగ్యుని తండ్రి. నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఏ యోగ్యత లేదు తండ్రి. నా జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపకశక్తిని దయచేయండి యేసయ్యా. నా ఆలోచనలు, నా తలంపులు కొట్టివేసి అయా, మాకేం అవసరమో అట్టి మాటలు మాకు అనుగ్రహించండి, కృప చూపించండి తండ్రి. నేను కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, రావాల్సిన ప్రతి బిడ్డను కూడా త్వరపెట్టి ఎటువంటి ఆటంకం లేకుండా క్షేమంగా నీ మందిరం నడిపించుకొని మీరు మహిమ పొందుకోండి. ముందు నసనంత దీవెనకరంగా చెమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనకిచ్చిన లేఖన భాగాల్లో మరి హిజ్కియా ఆయన చెప్తా ఉన్నాడు. మొదటి వచనం దగ్గర నుంచి కూడా చూస్తే ఆయన మరి రాజ్యాన్ని ఏలటం ఆరంభించినప్పుడు ఆయన 25 ఏండ్ల వాడే 29 సంవత్సరములు యెరూషలేములో ఏలను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థము. దావీదు ఏ విధంగా అయితే యథార్థంగా ఉన్నాడో ఇతను కూడా అట్లాగే యథార్థంగా ఉన్నాడు. ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ, యథార్థంగా ఆరాధించేవాళ్ళు మరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కాబట్టి ఈయన యథార్థత మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఆయన యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేశాను. అంతకుముందు మరి మన పితరులంతా కూడా మరి దేవుడు చేసిన మేళ్ళు ఉపకారాలను మర్చిపోయి మందిరాన్ని మూసివేసి, మందిరం అంటే శ్రద్ధ లేకుండా ఆ విధంగా ఉన్నారు. అయితే హిజ్కియా ఏం చేశాడంటే మందిర తలుపులు తెరిచి బాగు చేశాడు. మరి వారు అక్కడ ప్రజలందరికీ కూడా మరి అక్కడ వారి అధికారులకు అంతా కూడా ఆజ్ఞాపించాడు. రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులనన్నిటినీ బయటకు కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతనము నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దాన్ని అలక్ష్యం చేశారు. మరి నిషిద్ధ వస్తువులన్నీ కూడా దాంట్లో ఉంచుకొని వాళ్ళు మందిరం అంటే పెడచెవున అంటే మరొక పెడముఖం పెట్టారు, దూరం ఉన్నారనమాట. అంటే అలక్ష్యం చేశారు, శ్రద్ధ లేకుండా చేశారనమాట. అయితే మరి హిజ్కియా దేవుడిచ్చిన మాటలు బట్టి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచనంలోకి వచ్చి, నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయిచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొని కనుక మీరు అశ్రద్ధ చేయొద్దు. దేవుడు ఆయన రక్తంలో కడుక్కొని మనందరిని కూడా ఇక్కడ ఏర్పరచుకొని ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన సేవ చేయడానికి ప్రతి ఒక్క బిడ్డ కూడా మనకి ప్రతి ఒక్క తలాంతులు ఇచ్చి మనం కేవలం ఆయన సేవ చేయటానికే, మనం ఆయన సేవ చేస్తే మనల్ని ఆయన పోషించుకుంటూ ఉంటాడు. అట్లాగా మీరు ఈ విషయంలో మీరు అశ్రద్ధ చేయొద్దు అని వారితో చెప్తా ఉన్నాడు అనమాట. అట్లా 20వ వచనంకి వచ్చేసరికైతే, అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరంనకు పోయాను. పెందలకడే అందరిని కూడా సమకూర్చుకొని ఆ పట్టణంలో అధికారులందరినీ కూడా సమకూర్చుకొని ఆయనకి బలులు అర్పించడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని కనపరచడానికి వారంతా కూడా మరి మందిరానికి వెళ్ళారని. అలాగా 27వ వచనం చూస్తే మరి ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యాలు, ఆయన ఆరాధికుడు, ఆయన చేసిన వాయిద్యాలను తీసుకొని మరి వారిని ఉపయోగించడానికి మరి ఆయన స్తుతిగా చేయటానికి స్తుతి గానము ఆరంభించారంట. అట్లాగే దహన బలులు సమాప్తం అయ్యే వరకు కూడా అదంతయు జరుగుచున్నాయి. వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. వారంతా కూడా చక్కగా మందిరాన్ని బాగు చేసుకున్నారు. బాగు చేసుకొని వారు సేవకులుగా ఉండి వారి పరిచర్య వారు చేసుకుంటూ అందరూ కలిసి మరి బలులు అర్పించి, దహన బలు అవన్నీ అర్పించి మరి వాయిద్యాలు వాయిస్తూ చక్కగా తలలు వంచి వారు ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకాలు, దావీదు రచించిన కీర్తనలు, ఆసాపు రచించిన కీర్తనలు అవన్నీ కూడా వాళ్ళు మననం చేసుకుంటా అవి పాడుతూ యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా
వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలలు వంచి ఆరాధించిరి. ఆ విధంగా దేవుణ్ణి వారు ఘనపరుస్తూ ఉన్నారు. ఆ విధంగా ఘనపరిచి వారంతా కూడా అనేకమైన ఆశీర్వాదాలకి కారకులయ్యారు వారు. అట్లాగా దీంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఈ మందిరం బాగు చేసే విషయంలో యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులనన్నిటినీ బయటికి కొనిపోవుడు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మన దేహమే ఆలయం అని చెప్తా ఉన్నాడు. మరి 1 కొరింథీయులు 1:19 ఆయన చెప్తా ఉన్నాడు, మన దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగురా అని అంటా ఉన్నాడు. ఆ ఆలయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇక్కడ కూడా ఈ ఆలయం ఇది హృదయానికి సాదృశ్యంగా చూపిస్తూ ఉంది. వారు నిషిద్ధ వస్తువులు ఎలాగ తీసేశారో అట్లాగే మన హృదయంలో మరి గలతీలో 5వ అధ్యాయంలో చూసుకుంటే 22లోనేమో మరి ఆత్మఫలాలు ఉన్నాయి. కానీ అలాగ 18, 19 అట్లా చూసుకుంటే శరీర కార్యాలు అవన్నింటినీ కూడా మన హృదయంలో నుంచి తీసేసుకొని మరి పరిశుద్ధమైన ఆలయంగా మన హృదయం కూడా ఆలయంగా ఉంచుకొని, ఆయన మన హృదయం ఏంటంటే ఆ 1 కొరింథీయులు 1:19 పరిశుద్ధతకి ఆలయం అనమాట. పరిశుద్ధాత్మకి అది నివాసం మన హృదయం. ఆ విధంగా మన హృదయం శుద్ధిగా ఉంచుకొని మనం ఆయన్ని ఆరాధించి ఘనపరచాలన్నమాట. అంటే మన దేవుడు యథార్థవంతుడు అని చెప్తా ఉన్నాడు. మరి కీర్తన 18:30లో తీయొద్దు కానీ మన దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనం ఏం చేయాలంటే యథార్థంగా ఆరాధించాలి. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నమాట. ఈ విధంగా చూసుకుంటే యథార్థంగా వారి జీవితాలే ఒక ఆరాధనగా మరి ఆరాధించిన వాళ్ళు వాటి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వారు ఏ విధంగా ఆరాధించారో కొన్ని చూసుకుందాం మనం. యోబు గురించి చూసుకుంటే మరి ఆయన యథార్థవంతుడని యథార్థ వర్తనుడని దేవుడే ఆయనకి కితాబిస్తా ఉన్నాడు. యోబు గ్రంథము యోబు మరి 1వ వచనంలోనే ఆయన ఊజు దేశస్థుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుని యందు ఆయన భయభక్తులు కలిగి ఆయన చెడుతనాన్ని విసర్జించాడు. ఆయన హృదయంలో నుంచి చెడుతనం లేదు అతనికి. ఈ విధంగా ఈ మందిరంలో ఉన్న వాటన్నిటినీ కూడా నిషిద్ధమైనటిని ఎలా తీసేస్తాడో యోబు కూడా తన హృదయం ఖాళీగా ఉందన్నమాట. ఆయన దేవుని ఆత్మకి నివాసమై ఉంది. అందుకని ఆయన చెడుతనాన్ని విసర్జించి ఆయన ఏం చేశాడు, యథార్థవంతుడై ఉండి ఆయన మరి అతనికి 10 మంది పిల్లలు, మరి అనేక మంది పశు సంపద ఎంతమంది ఉన్నా కానీ అవన్నీ కూడా అతను కోల్పోయాడు. మరి కోల్పోయినప్పుడు సహితము కూడా ఆయన 21వ వచనానికి వచ్చేసరికి ఆయన స్తుతిస్తా ఉన్నాడు దేవుణ్ణి. 21 చదవమా, 1:21. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చాలా ఆయన చూడండి, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడు అంటే దేవుడి కంటే మించినది ప్రథమ స్థానం ఇంకోటి అతని హృదయంలో లేదు. మనం కూడా అటువంటి పరిస్థితుల్లో మన దేవుణ్ణి మనం స్తుతించాలన్నమాట. ఇక్కడ ఇదే యోబు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనములు కూడా ఆయన చెప్తా ఉన్నాడు. 2వ భాగంలో మరణమగు వరకు 27:5వ వచనం మధ్య భాగంలో మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. అది యథార్థ హృదయం. ఆ యథార్థ హృదయంతో దేవుడికి అతను సమర్పించుకున్నాడు. సమర్పణ జీవితం అనమాట. అటువంటి ఆ యథార్థంగా ఆయన ఆ విధంగా ఆరాధన జీవితాన్ని కలిగి ఉన్నాడు. మనం హేబేలు గురించి కూడా చూసుకుంటే చూడండి, హేబేలు కూడా ఆయన అర్పణ దేవుడు అంగీకరించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము హెబ్రీ 11:4 వచనంలో విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. ఆయన లేకపోయినా ఈ భూమి మీద మాట్లాడుతున్నాడు అనమాట. అంటే అతను విశ్వాసాన్ని బట్టి దేవునికి అతను అర్పించిన అర్పణను బట్టి ఆ బలిని బట్టి ఆయన ఆగ్రానించాడు. ఆదికాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో
6-7 వచనాల్లో చూసుకుంటే 4వ వచనం చూసుకుంటే, హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో ప్రవీణ వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఇతను కయ్యూను కూడా తెచ్చాడు, సేద్యపరిచాడు, కొంత తీసుకొని వచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిని, అంటే తొలిచూలు ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాడు దేవునికి. తొలిచూలుగా పుట్టిన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను. మనం అనుకోవచ్చు అతని యథార్థమైన జీవితం అతను యాక్సెప్ట్ చేసాడు, దేవుడు అంగీకరించాడు. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో అంటా ఉన్నాడు, నీకు కోపం ఎలా? ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమిటి అని. ఇక్కడ ఆయన ఏం చెప్తాడంటే, నీవు సత్క్రియ చేసినడలా తలెత్తుకొనవా. అంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నీవు మంచి పనులు చేసి ఉంటే, నీవు యథార్థంగా గినను నన్ను ఆరాధించుంటే, యథార్థంగా నీ అర్పణ నా గిన అర్పించుంటే, మరి నువ్వు ఎందుకు తలెత్తుకోవట్లేదు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అన్నట్లుగా ఆయన చెప్తా ఉన్నాడంట. అందుకని ఆయన అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించాడు. మనం కూడా ఆ విధంగా యథార్థమైన ఆరాధన, మనం దేవునికి అర్పణ మనం అర్పించాలన్నమాట. ఇంకా ఇక్కడే నోవాహు చూసుకుందాం. నోవాహు 8వ అధ్యాయము. నోవాహు దినాల్లో నోవాహు కూడా మరి దేవుడు ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, ఆయన ఆ కుటుంబానికి మొత్తానికి ఇచ్చిన రక్షణ బట్టి ఆయన కూడా మరి బలులు అర్పించి ఆయన్ని ఆరాధించాడు. 8వ అధ్యాయము 20వ వచనం వచ్చేసరికి, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని, అన్ని చూడండి ఇక్కడ పవిత్రమైన అంటే శ్రేష్టమైన అనమాట. పవిత్ర పక్షులన్నిటిలోనూ పవిత్ర కొన్ని తీసి కొన్ని ఆ పీఠము మీద దహనబలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. దేవుడు ఏంటంటే, ఆయన మన ఆరాధన అంగీకరిస్తే, మన అర్పణ అంగీకరిస్తే మనము ఆశీర్వాదాలు పొందుకుంటాం ఆయన దగ్గర నుంచి. ఆ విధంగానే వారు యోబు అటువంటి స్థితిలో కూడా దేవుణ్ణి ఒప్పుకొని ఉండటం వల్ల అతను రెండింతల ఆశీర్వాదాన్ని పొందాడు. అట్లాగే కూడా మరి హేబేలు అర్పణ దేవుడు ఆయన మరి అంగీకరించాడు. ఇక్కడ నోవాహు అర్పణ కూడా ఆయన అంగీకరించి అతన్ని బట్టి ఇక అసలు జలప్రలయమే రాకుండా చేస్తానని దేవుడికి ఆయన వాగ్దానం ఇస్తా ఉన్నాడనమాట. ఇక నాగ్రానించి ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించను, ఇక భూమిని నేను శపించనని చెప్పేసి మన భూమి మొత్తానికి కూడా ఆయన ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అతన్ని బట్టి. ఇంకా అబ్రహాం చూసుకుంటే ఇదే ఆదికాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము ఆదికాండం 22వ అధ్యాయము 16వ వచనం చూసుకుంటే, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున, చదువుమా, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జలములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని. చాలమా, చూడండి ఆయన ఉన్న యథార్థత. అబ్రహాము మరి 100 సంవత్సరాల వయసులో అతనికి పుట్టిన ఏకైక కుమారుణ్ణి దేవుడు అడగగలను అంటే దేవుడికి విధేయత చూపించాడు. విధేయత చూపించి తనకు ఒక్కగానొక్క కుమారుని కూడా ఇవ్వటానికి వెనుతీయలేని పరిస్థితిని బట్టి అతను బట్టి మరి ఈ భూలోక ప్రజలంతా కూడా ఆశీర్వదింపబడ్డారు. మరి ఆయన్ని విస్తరింపజేశాడు. అతను విస్తరింపడం వల్ల మనందరం కూడా వచ్చారన్నమాట. ఆ విధంగా నిశ్చయముగా విస్తరింపజేశాడు. నీ సంతతి శత్రువుల దేశాన్ని అంతా కూడా స్వాధీనపరుచుకున్నారు. మరి భూలోకంలోని జనాలంతా కూడా ఆయన ద్వారా ఆశీర్వదింపబడ్డారని దేవుడే ఆయనకు తోడని చెప్తా ఉన్నాడు. అంటే ఆ విధంగా ఆయన యథార్థతను బట్టి అబ్రహాము కూడా మరి అలాగా ఆశీర్వదించబడ్డాడు. మరి హన్నా ప్రార్థన చూసుకుంటే మొదటి సమూయేలు గ్రంథము 224వ పేజీ 224. ఇక్కడ
మరి ఏమో దేవునికి ప్రార్థిస్తూ ఉంది. హన్న తనకు బిడ్డలు లేరు, మరి దుఃఖముకురాలై ప్రార్థిస్తూ ఉంది. దేవుడు మరి ఏలీ దగ్గరికి వచ్చి ఏలీ చూశాడు, మరి ఆమెకి ఏంటి ఇబ్బంది అని అడిగాడు. మరి ఆయన కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు మరి ఏమో కూడా ప్రార్థిస్తే ఆమెకి దేవుడు బిడ్డలను కలుగు చేశాడు. అంటే ఒకే ఒక బిడ్డ మరి కలుగు చేసినప్పుడు ఆ బిడ్డని, అంటే ఆమెకు ఒక్కగానొక్క బిడ్డని ఇస్తేనే ఆ బిడ్డను ఆమె ఏం చేసిందంటే 1వ అధ్యాయం 24వ వచనంలో పాలు మాన్పించిన తరువాత, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనంలో పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెల తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చాను. ఆ విధంగా మరి అర్పించి వారు ఒక కోడెను వధించి పిల్లవానికి ఏలీ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. అప్పుడు నేను ప్రార్థన చేసింది నేనేనయ్యా. ఈ బిడ్డను దయచేయమని యెహోవా నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి నా మనవి అంగీకరించి నాకు బిడ్డను దయచేశాడయ్యా. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటినో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే పాలు విడిచిన పిల్లవాడిని తీసుకొచ్చి ఆ మందిరంలో విడిచిపెట్టినప్పుడు దేవుడికి అతను అక్కడే మొక్కాడంట, ఆ చిన్న వయసులో. ఆ విధంగా మనం కూడా అటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవించాలన్నమాట. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతి దానికి దేవుడికి ప్రథమ స్థానం, మిగతా అంతా కూడా సెకండరీ. మనకి ఏది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ అవన్నీ రెండవ భాగమే, దేవుడే మొదటి స్థానం. నువ్వు ఎప్పుడైతే దేవుడికి ప్రథమ స్థానం ఇస్తావో అదే దేవుణ్ణి ఆరాధించడం, అదే ఆయన్ని ఘనపరచడం. పూర్ణాత్మతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతో ఆయన్ని మనం మనకు కలిగిన శక్తి అంతటితో ఆయన్ని మనం ఆరాధించి ఆయన్ని ఘనపరచాలన్నమాట. అలాగే మరి దానియేలు చూసుకుంటే, దానియేలు 6వ అధ్యాయము 737వ పేజీ, 737. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం 9వ వచనం నుంచి, కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచున్నాడు. ఆ రాజ్యంలో ఉన్నాడు, రాజు అధికారిగా ఉన్నాడు, 10 మందికి చెప్పే స్థితిలో ఉన్నాడు. అటువంటి రాజే రాజాజ్ఞని ధిక్కరించి దేవుడే గొప్పవాడు, ఆయనే దేవుడు, ఆయనే ప్రథముడని ఆయనకి ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఆ శాసనాన్ని కూడా పక్కన పెట్టేసి ఎప్పటిలాగానే అతను యెరూషలేముకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీ తెరిచి మోకాళ్ళుని ఆయన్ని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. అంటే ఇక ఎటువంటి స్థితిలో కూడా దేవుడు తప్ప ఎవరు లేరని దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చి ఆ విధంగా అతను కూడా మరి యథార్థమైన జీవితాన్ని దీవించాడు. మనం కూడా ధైర్యంగా అటువంటి జీవితాన్ని జీవించడమే మనం మరి పూర్ణ వివేకంతో పూర్ణాత్మతో ఆయన్ని మనము ఆరాధించే స్థితి అన్నమాట. అట్లాగే మార్కు సువార్త 12వ అధ్యాయము, ఇక్కడ ఒక స్త్రీ ఉంది. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం చూసుకుంటే, ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు అంటా ఉన్నాడనమాట. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవితమంతయు వేసినని. అంటే మరి ఈ మార్కు సువార్త 12వ అధ్యాయం 44వ వచనంలో ఏమంటాడంటే, వారందరూ కూడా అందరూ కలిగి ఉన్న వారందరూ కూడా ఇవ్వచ్చు, కానీ లేమి స్థితిలో కూడా
తనకున్నదంతా అర్పించిందంటే పూర్ణ బలం, తన పూర్ణ బలం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, ఆ విధంగా దేవుణ్ణి ఆమె ఆరాధించింది. అటువంటి సమర్పణ జీవితాన్ని మనము కలిగి ఉండాలన్నమాట. ఇంకొకటిగా మత్తయి వార్త 5వ అధ్యాయము 23వ వచనం. మత్తయి వార్త 5వ అధ్యాయం 23 చదువమా. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణం అర్పించాలమ్మా. ఇది యథార్థమైన జీవితం అన్నమాట. మనం బలిపీఠం దగ్గర అర్పణ అర్పించేటప్పుడు ఒకవేళ మనం ఎవరితోనైనా కానీ విభేదం ఉంది, అతనితో మనం రాజీ పడలేదు అని మనకు కానీ అనిపిస్తే, ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నువ్వు అర్పించడం ఇంపార్టెంట్ కాదు. నువ్వు అర్పించినా నేను అంగీకరించను. నువ్వు ముందెళ్ళి నీ సహోదరుడితో రాజీ పడిపోయి అప్పుడు వచ్చి ఈ అర్పణ నువ్వు అర్పించు. అంటే అటువంటి హృదయ శుద్ధి కలిగి మనం ఆ విధంగా మన ఆరాధన మనం చేయాలన్నమాట. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు ఆ మందిరంలో నిషిద్ధమైన వాటన్నిటిని తీసేసినట్టే మన హృదయంలో, మన పరిశుద్ధాత్మక నిలయం కాబట్టి మన హృదయంలో అటు చెడు అంతా తీసేసుకొని మరి పరిశుద్ధాత్మని నెలకొల్పుకొని ఆ విధంగా మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం అన్నమాట. అయితే మానవుడి స్థితి ఎలా ఉందని చెప్తా ఉన్నాడంటే, ప్రసంగి గ్రంథము 560వ పేజీ, ప్రసంగి 560. ప్రసంగి 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చాలా దేవుడైతే మనల్ని యథార్థంగా చేశాడు. ఆయన యథార్థవంతుడు కాబట్టి మనల్ని కూడా యథార్థంగా చేసుకున్నాడు. కానీ అయితే మనం వివిధమైన తంత్రాలు నేర్చుకొని మనకి జ్ఞానం ఎక్కువైపోయి దేవుడి జ్ఞానం లేకుండా లోక జ్ఞానం పెరిగిపోయి మనమే వివిధమైన తంత్రాలతో మనము యథార్థంగా లేకుండా పోతా ఉన్నాం అనమాట. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములు అనుకొని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించిన. దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని, యథార్థముగా ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని అలా చెప్తున్నట్లు ఆ యథార్థత కోల్పోయి మరి దేవుణ్ణి ఏ విధంగా హృదయపూర్వకంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా యథార్థమైన ప్రవర్తన కలిగి యథార్థమైన హృదయం కలిగి దేవుళ్ళో పరిశుద్ధాత్మ దేవుణ్ణి నెలకొల్పుకొని ఆరాధించడానికి బదులు ఈ లోకంలో కల్పించిన కల్పనా కథలు, ఈ కల్పనలు ప్రతిదీ దేవుడే అనుకొని ఆ విధంగా మానవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే స్వయంగా అతనే తంత్రాలు చేసుకొని ప్రతిదానికి ఆ విధంగా కనిపించినోడు అంతా కూడా దేవుడే. లైట్ దేవుడే, లైట్ వెలిగించినప్పుడు దేవుడే, సూర్యుడు వచ్చినప్పుడు దేవుడే, నెలవంక సంథింగ్ నాకు మర్చిపోయానమ్మా, నెల పొడుపు అదే దేవుడు అనుకొని డబ్బులు పడితే దండం పెట్టుకొని, అన్నానికి దండం పెట్టుకొని, ఏవి కాదు ఇవన్నీ కూడా ఇచ్చేది దేవుడే. అంటే మానవులు కల్పించుకున్న వాటిని మన హృదయాల్లో వాటిని ఆరాధిస్తా, వాటిని మొక్కుతా, ఇవన్నీ కూడా తప్పు అనమాట. అసలు ఎలా ఆరాధించాలో మనం తెలుసుకొని ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి మనము ఆరాధించాలన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ
మరి 22వ వచనం చూస్తే మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తా ఉన్నారు. మీకు మీరు తెలియని దానిని ఆరాధిస్తాం. ఆ విధంగా మనము ఇప్పుడు మనం వరకు తెలుసుకున్న దాన్ని బట్టి ఆరాధించాలి, కానీ తెలియని దాన్ని ఆరాధించకూడదు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము. ఈయన ఇక్కడ చెప్తా ఉన్నాడు, హిజ్కియా. మనం 2వ దినవృత్తాంతాల్లో 29వ అధ్యాయంలో మనం హిజ్కియాను గురించి తెలుసుకున్నాం. ఇక్కడ కూడా మరి హిజ్కియా 3వ వచనం 38:3లో యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా ఆ విధంగా మనం ఆయన ఏం చేశాడనేది మరి ముందున్న 2వ దినవృత్తాంతాల్లో 29వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాము. ఆయన చక్కగా మందిరం ద్వారాలు తెరిపించాడు, మరి దాంట్లో నిషిద్ధమైన వాటిని తీసివేశాడు, వాటి తలుపులు కిటికీలన్నీ బాగు చేయించాడు. అందరికీ చెప్పాడు, మిమ్మల్ని అందరినీ కూడా ప్రతిష్ఠించుకున్నాను, మందిరంలో సేవ చేయండి అని. వారందరిని కూడా తీసుకొచ్చి మరి దావీదు ఆసాపు కీర్తనలతో, మరి దావీదు వాద్యాలతో, మరి వారంతా కూడా మళ్ళీ ఆరాధనలు మరి మొదలుపెట్టి వాళ్ళు తలలు వంచి ఏ విధంగా ఆరాధించి, ఇవన్నీ కూడా నేను చేశాను కదయ్యా, మరి నా పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి, ఆయనకి మరణకరమైన రోగం వచ్చిందని ఆయన సన్నిధిలో ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన మొర ఆలకించాడు. ఎందుకంటే అతని యథార్థతను బట్టి అతను చెప్పుకుంటున్నాడు, నేను యథార్థంగా ఉన్నానని. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో అని ఆయన యథార్థ ప్రవర్తన. మరి దేవుడు ఏం చేశాడంటే 5వ వచనం చివరి భాగానికి వచ్చేసరికి, నీవు నీ కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చెదను, మరియు ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణము అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడివి. నిజంగా చూడండి, ఆయన యథార్థను బట్టి మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాం, వారి యథార్థను బట్టి అనేక మంది ఆశీర్వదింపబడ్డారని. ఇక్కడ కూడా ఈయన ఆ యథార్థతను బట్టి మరి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి మరి యొక్క 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. మనం కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే, మనం పాపంతో అపరాధంలో సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు మనల్ని కూడా బ్రతికించి, ఆయన కూడా మనల్ని యథార్థవంతులుగా చేసి, మనం యథార్థవంతులం కాదు, నీతిమంతులం కాదు, కానీ ఆయన రక్తం మనల్ని యథార్థంగా చేసింది, నీతిమంతులుగా చేసి. మనం కూడా అనేకమని మనం ప్రార్థన చేసినప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు ఎంతోమంది లేరు, కానీ మనం ఉన్నామంటే దేవుడు మనకు కూడా ఆయుష్ పెంచుతూ ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆయన కృపనిచ్చి మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అసలు మనం ఒకే ఒక్కటి, మనం సజీవులుగా ఉన్నందుకే మనం ఆయన్ని ఆరాధించాలన్నమాట. ఆ విధంగా ఆయనకి ఆయుష్ పొడిచి ఇంకా ఆయన పట్టణాన్ని కాపాడుతున్నాడు, మనల్ని కాపాడతాడు, ఆయన మనల్ని కాపాడతాడు, మన పట్టణాన్ని కాపాడతాడు, నిన్ను బట్టి నీ ఇంటి వారిని కాపాడతాడు, నిన్ను బట్టి నీ ఉన్న చోటంతరిని కూడా కాపాడతాడు. నువ్వు అక్కడ పని చేసే చోట, నువ్వు చదువుకునే చోట, నిన్ను బట్టి వారందరిని కూడా కాపాడతాడు అన్నమాట దేవుడు. అటువంటి మన దేవుడు ఆయన యథార్థవంతుడు కాబట్టి మనం కూడా ఆయన్ని యథార్థంగా ఆరాధించాలి. మనకు ఆయన ఆరోగ్యాన్ని ఆయన ఇవ్వకపోతే మనం పొందుకోలేము. ఇదే 40వ కీర్తన 40వ అధ్యాయము యెషయా 31వ వచనంలో చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆ విధంగా మనల్ని దేవుడు మన ప్రార్థన ఆలకించి మన యథార్థతను బట్టి మనకు ఆయుష్ పెంచి ఆ విధంగా మనకి జీవాన్ని ఇస్తా ఉన్నాడు. ఇంకా 92వ కీర్తన చూసుకుంటే, 92వ కీర్తన మరి ఆయన 15వ వచనం చూసుకుంటే 92వ కీర్తన, వారు ముసలితనం అందరూ ఇంకనూ చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. వీళ్ళు నీతిమంతులు అనమాట. 12వ వచనంలో చెప్తా ఉన్నాడు, నీతిమంతులు అంటే ఆయన రక్తంలో కడగబడి యథార్థంగా జీవించే బిడ్డలు ఖర్జూర వృక్షం వలె మోవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు, యెహోవా మందిరంలో నాటబడిన వారే, యెహోవా మందిరములో నాటబడిన వారే. మరి మనందరం కూడా దేవుని మందిరంలో నాటబడి వారు మన దేవుని ఆవరణములో మనం ఎక్కడ వర్ధితో, నీ దేవుని ఆవరణములోనే నీ వర్ధిల్లుతావు. అక్కడే దేవుడు ప్రత్యక్షత ఉంది, అక్కడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ మందిర సమృద్ధితో నిన్ను పోషిస్తూ ఉంటాడు ఆయన దేవుడు.
నా ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడానికి మన దేవుడు యథార్థవంతుడని ఇదంతా కూడా అనేక మందికి మనం సువార్త చాటించడానికి మనం ఇంకా పచ్చగా ఎదుగుతూ ఉంటామన్నమాట. ముసలితనము కూడా వర్ధిల్లుతారని మరి దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. ఇంకా కీర్తన గ్రంథం 121 అధ్యాయంలో 121 అంటే ఆయన యథార్థంగా ఉండటాన్ని బట్టి ఆయన ఆయుష్నిచ్చి ఏ విధంగా ఆయన్ని జీవింపజేస్తున్నాడో అట్లాగే 121వ కీర్తనలో ఆయన చెప్తా ఉన్నాడు, ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలందు యెహోవా కాపాడతాడు. 121:7లో ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడతాడు. నీ యథార్థమైన ఆరాధన దేవుడు ఆలకించి హిజ్కియాకి ఏ విధంగా అయితే కాపుదల భద్రత క్షేమాన్ని ఇచ్చాడు అట్లాగే మనకు కూడా ఆయన ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడుతాడు. మీరు జ్ఞాపం చేసుకోండి, ఈ లోకంలో ఎంతమంది మనం వెళ్తా ఉన్నాము, మరి తర్వాత చూడలేకపోతున్నాము, బళ్ళు మీద పడిపోతా ఉన్నారు, భయంకరమైన స్థితులు వచ్చినాయి. కానీ దేవుడు ఆయన సురక్షితమైన రెక్కల చాటుని ఇలా పట్టుకొని మిమ్మల్ని తీసుకొచ్చి క్షేమంగా ఇక్కడ దించుతున్నాడు, అలాగ మీ పనులకు తీసుకెళ్తాడంటే కేవలం ఆయన కృప లేకుండా మనం జీవించి ఉండటం అనేది అసాధ్యం అనమాట. ఆ విధంగా దేవుడు మనల్ని ఏ అపాయం రాకుండా కాపాడుతున్నాడు. మన రాకపోకలందు కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇంకా చూస్తే తీయొద్దు కానీ కీర్తన గ్రంథము 68లో అయితే ఆయన అనుదినము మన భారాలు ఆయన భరిస్తూ ఉన్నాడు. కీర్తన 68:19లో అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. నీ భారాన్ని ఆయన భరిస్తున్నాడు, నీ భారాన్ని నువ్వు మోయిట్లా, నీ భారాన్ని ఆయన మోస్తా ఉన్నాడు. ఇంకా సామెతలు 16వ అధ్యాయం 3వ వచనంలో నీ పనుల భారము యెహోవా మీద మోపము, నీ ఉద్దేశాలన్నీ ఆయన సఫలపరుస్తాడనమాట. నీ భారాన్ని నువ్వు మోయొద్దు, ఆయన మీద వేయి. ఆయనే అనుదినము నీ భారాన్ని భరించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ విధంగా మనం ఆయన మీద. అయితే మరి ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం అయితే కీర్తన 55:22 నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. మరి అలాగే నా భారాన్ని దేవుడు మోస్తా నన్ను ఆదుకుంటున్నాడు. ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా నన్ను ఆయన బలపరుస్తూ ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, మరి ఇక్కడ నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు. మరి ఆ విధంగా మరి ఈ వారం అంతా కూడా నాకు డ్యూటీలు చాలా భయంకరమైన స్థితి, జనరల్ డ్యూటీలు, అసెంబ్లీ సమావేశాలు, క్యాబినెట్ మీటింగ్లు అవన్నీ. మరి ఆ సెక్రటరియట్లో మాదే సెక్యూరిటీ కాబట్టి చెకింగ్లే కానీ భయంకరమైన ఎండలో నిలబడి అటువంటి పరిస్థితుల్లో అన్నయ్య గారికి నేను ఫోన్ చేశా. శనివారం కూడా నిన్న కూడా బడ్జెట్ సమావేశంలోనే అసెంబ్లీ నడిచింది. అన్నయ్య మరి నీకు ఈ వారం అంతా కూడా మరి నాకు అసలు కుదరట్లేదు, ఆదివారం అయితే రెస్ట్ వస్తుంది, కానీ నేను వాక్యాన్ని సిద్ధపరచడానికి నాకు సమయం లేదన్నయ్య, మరి మీరు చూసుకోండి అంటే, అన్నయ్య బ్రదర్ మీరు చెప్పగలరు, మీరు దేవుడు మీకు ఇస్తాడు వాక్యము, ఇరుకులో విశాలత కలుగు చేస్తాడు, మీ గురించి నేను భారంగా ప్రార్థన చేస్తాను, మీరు సమయం దొరికినప్పుడు సిద్ధపడండి అన్నాడు. నిజంగా కూడా మరి దేవుడు మరి ఈ సంఘ బిడ్డల ప్రార్థన, సేవకురాలు సేవకుడు మరి అనేక మంది ఇక్కడ కూడి ప్రార్థనలు, మీ ప్రార్థనలన్నీ కూడా ఆలకించి దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడు. నా భారం ఆయన మీద మోపుకున్నా. అంటే ఇది ఎందుకు చెప్పాలన్నా, ఇదేం చెప్పాలన్నా కాదు, కానీ ఇప్పుడు నేను వరకు చెప్పేది ఇప్పుడంతా చెప్పిందేంటి, ఆయన ఆరోగ్యం ఇస్తున్నాడు, సజీవ లెక్కలో ఉంచాడు, ఆయన భారాన్ని ఆయన మీద మోపమంటున్నాడు, మన భారాన్ని ఆయనే మోస్తున్నాడు. ప్రతిదీ ఏది కూడా మనకు బ్రేక్ అవట్లా. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే కేవలం ఆయన కృప. నిజంగా కూడా మనందరం ప్రార్థన ఆలకించి ఆ విధంగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నా భారాన్ని ఆయన మీద మోపుతున్నాను, దేవుడు నన్ను ఆదుకొని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా మరి యెషయా గ్రంథంలో చూస్తే 55:4లో మన రోగాలు భరించి మన వ్యసనాలు సహిస్తూ ఉన్నాడు ఆయన. 53:4లో యెషయా తీయొద్దు కానీ మన రోగములు భరించి మన వ్యసనాలు సహిస్తూ ఉన్నాడు ఆయనే. మనం వాటన్నిటిని కూడా ఆయన సహిస్తూ ఉన్నాడు. ఇంకొకటి యోబు గ్రంథంలో 5:18లో ఆయన చేతులే మనల్ని స్వస్థపరిచాను, ఆయన చేతులే మనల్ని స్వస్థపరుచున్నాయి. అటువంటి దేవుడు అనమాట మన దేవుడు. మరి యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము మరి ఆ విధంగా మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. 16వ వచనం చూస్తే ఆమె ప్రభువా వీటి వలన మనుష్యులు జీవించుదురు, వీటి వల్లనే నా ఆత్మ జీవించుచున్నది, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు
నా పాపములను నీవు పారవేసితివి, పాతాళంలో నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినము నేను ప్రతి ఒక్కరు అనుకోవాలన్నమాట. ఈ దినము నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీయు యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతము. ఇది మనం ఈ విధమైన జీవితాన్ని జీవించాలి జీవితకాలం అంతా. ఎందుకంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మనల్ని బాగు చేస్తా ఉన్నాడు, మనల్ని జీవింపచేస్తా ఉన్నాడు, నెమ్మది కలుగు చేస్తా ఉన్నాడు, మన ప్రాణాన్ని నాశనం అనే గోతుల నుంచి విడిపించాడు. యథార్థంగా జీవించిన హిజ్కియా చెప్తా ఉన్నాడు. మరి మన పాపాలన్నింటినీ కూడా ఆయన మర్చిపోయి వీపు వెనక తట్టేసేసుకున్నాడు. మరి సజీవులే ఆయన్ని స్తుతిస్తారు. మరి ఆ విధంగా మనం చదువుకున్న మరి లేఖన భాగాల్లో మరి 2వ దినవృత్తాంతంలో మరి వారందరూ కూడా ఆ విధమైన యథార్థమైన ఆరాధన మరి ఆరాధిస్తూ ఉన్నారు. మనం కూడా మరి ఈ మందిరంలో మనందరం కూడి ఏదైనా కానీ మన పనులు ఏదన్నా మానుకోండి, కానీ ఆరాధన మానుకోవద్దు. నీ ఆరాధనే, నీ ప్రవర్తన, నీ యథార్థ హృదయం దేవుడు చూస్తాడనమాట. ఆ విధంగా మన దేవుడు మన జీవితాల్లో చేసిన మేలు ఉపకారాలు, దేవుడు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించబద్దులమే ఉన్నాం.